హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నౌన్ గురించి తెలుసుకుందాం. ఇది వాట్సాప్ స్పీచ్లో మొదటిది. ఫస్ట్ మనం నౌన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. నౌన్ అంటే తెలుగులో నామవాచకం అని అర్థం. నామవాచకం అంటే పేర్లను తెలుపునది అని మన అందరికీ తెలుసు, కానీ అవి ఏ నేమ్స్ తెలియజేస్తుందో మనకు తెలియదు. ఈ వీడియో ద్వారా అవి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ నౌన్ డెఫినేషన్ చూద్దాం. నౌన్ డెఫినేషన్ వచ్చేసి, ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్, క్వాలిటీ, స్టేట్, యాక్షన్. నౌన్ అంటే వ్యక్తుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, భావనలు, మనలో ఉండే మనలోని ఫీలింగ్స్ కానీ, వీటి పేర్లను సూచించే పదము. మనం ఫస్ట్ పర్సన్, ప్లేసెస్, థింగ్, యానిమల్, క్వాలిటీ, వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పర్సన్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్, క్వాలిటీ, స్టేట్, యాక్షన్, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి పర్సన్ నేమ్స్ అంటే మ్యాన్, ఉమెన్, ఫీమేల్, మేల్, పర్సన్, పీపుల్, రాధిక, కిరణ్, ఇవి పర్సన్ ఎగ్జాంపుల్స్. ప్లేసెస్ వచ్చేసి హోమ్, ఆఫీస్, టౌన్, ల్యాండ్, గ్రౌండ్, చైనా. థింగ్స్ టేబుల్, కార్, బనానా, మనీ, మ్యూజిక్, లవ్, డాగ్, మంకీ, టెలివిజన్, ఇలా. స్టేట్ అంటే మనలోని ఫీలింగ్స్, సాడ్నెస్, యాంగర్, హ్యాపీనెస్, పీస్, జెలసీ, కాన్ఫిడెన్స్, నర్వస్. క్వాలిటీ అంటే బ్యూటీ, ఎలిగెన్స్, టాలెంట్, హానెస్టీ, ఇవన్నీ నౌన్స్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి నౌన్ అంటే ఏంటి, వేటిని మనం నౌన్ అని పిలుస్తామని అర్థమైంది కదా. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకుందాము. టైప్స్ ఆఫ్ నౌన్స్ వచ్చేసి, ఫస్ట్ 1 ప్రాపర్ నౌన్, సెకండ్ కామన్ నౌన్, థర్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, 4 కాంక్రీట్ నౌన్, 5 కలెక్టివ్ నౌన్, 6 కౌంటబుల్ నౌన్, 7 అన్కౌంటబుల్ నౌన్. ఇప్పుడు మనం ఈ నౌన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి, దాని డెఫినేషన్, దాని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ డెఫినేషన్, ఏ ప్రాపర్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఇట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఈ ప్రాపర్ నౌన్ అనేది పర్టికులర్గా లేదా స్పెసిఫిక్గా ఒక వ్యక్తి గురించి కానీ, ప్రదేశం కానీ, ఒక వస్తువు యొక్క పేరును తెలిపేది ఈ ప్రాపర్ నౌన్. ఇది ఎప్పుడు క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది, వీటికి మీనింగ్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కారుణ్య, జయశ్రీ, హైదరాబాద్, అమెరికా. వీటిని మనము జస్ట్ ఆ పర్సన్ని, ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఈ నేమ్స్ యూజ్ చేస్తాం. దీనికి ఏమైనా అర్థం ఉందా? అర్థాలు లేవు కదా. ఇప్పుడు సెంటెన్సెస్లో ప్రాపర్ నౌన్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి, కార్తిక్ ఈజ్ ప్లేయింగ్ చెస్ విత్ హిస్ ఫ్రెండ్. అంటే ఇక్కడ కార్తిక్ అనే ఒక పర్సన్ వచ్చేసి అతని ఫ్రెండ్తో చెస్ ఆడుతున్నాడు. స్పెసిఫిక్గా మనకి ఇక్కడ ఎవరి గురించి చెప్పినారు, కార్తిక్ అనే అతని గురించి చెప్పినారు. కార్తిక్ అనే అతని ఎవరు ఇక్కడ మనకి అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్. మనకి ప్రాపర్ నౌన్ డెఫినేషన్లో ఏముంది అంటే పర్టికులర్గా లేదా స్పెసిఫిక్గా ఒక పర్సన్ నేమ్ గురించి చెప్పేదాన్ని ప్రాపర్ నౌన్ అని అంటారు కదా. ఇక్కడ మనకు కార్తిక్ అనే అతను స్పెసిఫిక్ పర్సన్, సో ఇక్కడ కార్తిక్ ఈజ్ ప్రాపర్ నౌన్. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి, మయామి ఈజ్ వన్ ఆఫ్ ది లవ్లీ విజిటింగ్ సిటీస్ టు ఎంజాయ్. అంటే ఇక్కడ మయామి అనే ఒక ప్రదేశము విజిటింగ్ చేయడానికి బాగుంటుంది అని చెప్తున్నారు. మయామి సిటీ అంటే ఇది ఒక పర్టికులర్ ప్లేస్ గురించి చెప్తున్నారు. మయామి అనే ప్లేస్ వచ్చేసి విజిటింగ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పారు. అంటే పర్టికులర్గా మనకు మయామి అనేది ఒక ప్లేస్ అని చెప్పారు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి కామన్ నౌన్. కామన్ నౌన్ డెఫినేషన్, ఏ కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ది సేమ్ క్లాస్ ఆర్ కైండ్. కామన్ నౌన్ అంటే ఒకే క్లాస్కి సంబంధించిన వారికి ఒక నేమ్ కలిగి ఉండడము. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ ఏమంటాం, స్టూడెంట్స్ అంటాం కదా. అలా ఫర్ ఎగ్జాంపుల్ కార్, బటర్ఫ్లై, బనానా, చీజ్, డాగ్, నైఫ్, యాపిల్, ఇవన్నీ ఉన్న వాటికి ఒకే పేరు ఉంటుంది. వాటిని మనం కామన్ నౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ షీ గోస్ టు స్కూల్
అంటే ఇక్కడ ఏముంది, షీ గోస్ టు స్కూల్. షీ అనేది ప్రొనౌన్ అవుతుంది, గోస్ అనేది వర్బ్ అవుతుంది, ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్ అవుతుంది, స్కూల్ అనేది ఏమవుతుంది మనకి కామన్ నౌన్ అవుతుంది. స్కూల్ అంటే ఏ స్కూల్ చెప్పినా అవన్నీ స్కూల్స్ అని అంటాం, కానీ వాటికి ఏమైనా ప్రత్యేకమైన పేరు ఉంటుందా, ఉండదు కదా. సో స్కూల్ ఈజ్ కామన్ నౌన్. సెకండ్ వన్ వచ్చేసి ద గర్ల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్. ద గర్ల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ అంటే ఇక్కడ ఏమన్నారు, అందరి అమ్మాయిలను, అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, సీత గీత, వీళ్ళందరినీ కలిపి గర్ల్స్ అంటున్నారు. ఆ గర్ల్స్ వచ్చేసి ఒక ట్రిప్కి వెళ్ళినారు, వాళ్ళకందరికి ఆ అమ్మాయిలకంతా ఏముంది, గర్ల్స్, అంటే వారందరికీ కామన్గా ఒకే నేమ్ ఉంది, దాన్ని ఏమంటాం మనము, కామన్ నౌన్ అంటాము. అందరికీ కలిసి లేదంటే అన్ని వస్తువులకు కలిసి ఒకే పేరు ఉండేదాన్ని కామన్ నౌన్ అని అంటాము. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. Abstract noun definition. An abstract noun is a type of noun which is not identified or perceived by our body parts or any sense organs. అంటే మనం వీటిని మన బాడీ పార్ట్స్ వచ్చేసి వీటిని గ్రహించలేవని అర్థము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అబిలిటీ, డ్రీమ్, జాయ్, లవ్, ఫియర్, ఈగో, కేర్. అంటే వీటిని మన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చెవులు ఉన్నాయి అంటే వింటాయి కదా, వీటిని మనం వినలేము, తాకలేము, అంటే ఏమంటారు, చూడలేము, అంటే పట్టుకోలేము, అలా ఉంటుంది కదా. ఇవన్నీ జస్ట్ మన ఫీలింగ్స్, అంటే మన హావభావాలు. ఇప్పుడు అబిలిటీ ఉంటుంది, అబిలిటీ అంటే మన సామర్థ్యం, మనం ఏం అంటే మనం చేసేది. డ్రీమ్ అంటే ఒక కళ, జాయ్ మనం ఆనందం పొందడం. వాటిని ఏమైనా మనము ఫిజికల్గా ఫీల్ అవుతామా, లేదు కదా, జస్ట్ ఫీల్ అవుతాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనము వీటిని మన బాడీ పార్ట్స్ ద్వారా మనము ఐడెంటిఫై చేయలేమన్నమాట. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని అబిలిటీ, డ్రీమ్, జాయ్, లవ్, ఫియర్, ఈగో, కేర్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనం వీటిని చూడలేము, వినలేము, తాకలేము, మన 5 ఇంద్రియాల ద్వారా మనం గ్రహించలేని విషయాలను సూచిస్తాయి ఇవి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ద స్టూడెంట్స్ లాస్ట్ ఫెయిత్ ఇన్ కాలేజ్ మేనేజ్మెంట్. అంటే ఆ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయినారనమాట కాలేజ్ మేనేజ్మెంట్లో. అంటే హియర్ ఫెయిత్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, అంటే ఫెయిత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, అంటే నమ్మకము. అదేమైనా ఒక పదార్థమా మనం తాకడానికి, వాసన చూడడానికి కాదు కదా, అదొక జస్ట్ ఫీలింగ్. సెకండ్, ఐ నో యువర్ యాంగర్ బట్ యూ హ్యావ్ టు బీ కామ్. అంటే నీ కోపం నాకు తెలుసు కానీ నువ్వు కామ్గా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేసి యాంగర్ అవుతుంది, అంటే కోపము. అదేమి ఒక వస్తువు కాదు కదా, సో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాము. ఫోర్త్ వన్ వచ్చేసి కాంక్రీట్ నౌన్. Concrete noun definition. A concrete noun is a type of noun that refers to something that can be perceived with the 5 senses: sight, hearing, touch, taste and smell. ఈ కాంక్రీట్ నౌన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఆపోజిట్. అంటే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్లో వెయిట్ని చూడలేము, తాకలేము, వినలేము, కానీ కాంక్రీట్ నౌన్లో వచ్చేసి మన ఈ సెన్సెస్ ఉంటాయి కదా 5, వాటి ద్వారా మనము ఈ కాంక్రీట్ నౌన్ని మనము గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు వేలు ఉంది, దాన్ని మనం చూస్తాం కదా, తాకుతాం కూడా, మనకి స్పర్శ వస్తుంది. టెలివిజన్ మనం చూస్తాము, పట్టుకుంటాము. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ద డాగ్ చేజ్డ్ ద బాల్ ఇన్ ద యాడ్. అంటే ఇక్కడ డాగ్ అండ్ బాల్ వచ్చేసి కాంక్రీట్ నౌన్, అంటే మనం డాగ్ని ముట్టుకోగలుగుతాము, దాన్ని చూస్తాము, బాల్ని కూడా ముట్టుకుంటాము, చూస్తాము. సో ఇవన్నీ మనకి కాంక్రీట్ నౌన్కి ఎగ్జాంపుల్స్. సెకండ్ ఎగ్జాంపుల్లో ద టెలివిజన్ ఈజ్ ఆన్ ది లివింగ్ రూమ్. అంటే ఇక్కడ మనకు టెలివిజన్ అనేది కాంక్రీట్ నౌన్ అవుతుంది. టెలివిజన్ అంటే మనము చూస్తాం కదా, చూస్తాము, పట్టుకుంటాము. సో దిస్ ఈజ్ కాంక్రీట్ నౌన్ ఎగ్జాంపుల్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ డెఫినేషన్ వచ్చేసి ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ నంబర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ taken together and spoken of as one whole. కలెక్టివ్ నౌన్ అంటే
కొంతమంది అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ, నంబర్ ఆఫ్ థింగ్స్ కానీ వీళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే కొంతమంది ఒక చోట ఉన్నప్పుడు వారికి అందరికి కలిపి మనం ఒక పేరు పెట్టి పిలుస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది అక్కడ ఉన్నారంటే అక్కడ క్రౌడ్ ఉంది అని చెప్తాం. అంటే క్రౌడ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పీపుల్స్. ఇప్పుడు ఒక క్రికెట్ టీమ్ ఉంది. దాంట్లో మెంబర్స్ ఉంటారు కదా! నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని మనం ఏమంటున్నాము? ఆ ప్లేయర్స్‌ని టీమ్ అంటున్నాము. సో, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్రౌడ్, టీమ్, ఫ్లాక్, హెడ్, ఆర్మీ, ఫ్లీట్, జ్యూరీ, ఫ్యామిలీ, నేషన్ ఇవన్నీ కలెక్టివ్ నౌన్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద పోలీస్ డిస్పర్స్డ్ ద క్రౌడ్. ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చేసి క్రౌడ్ని డిస్పర్స్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ క్రౌడ్ అనేది ఏంటి అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ని వాళ్ళు డిస్పర్స్ చేసినారు. ఇక్కడ మనకి ఏమన్నారు? నంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ని కానీ మనము పిలిచే నేమ్ని మనం కలెక్టివ్ నౌన్ అంటారు. ఇక్కడ క్రౌడ్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద ఫ్రెంచ్ ఆర్మీ వాజ్ డిఫీటెడ్ అట్ వాటర్. అంటే ఇక్కడ ఆర్మీ అనేది మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఎందుకంటే ఆర్మీ అంటే నంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు. ఇక్కడ మనం ఏమైనా నంబర్ ఆఫ్ పర్సన్స్ని కలిపి ఒక పేరు పెట్టి పిలిస్తే దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం కదా! ఇక్కడ నంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి మనం ఏమంటున్నాం? ఆర్మీ అంటున్నాం. సో, ఆర్మీ ఈజ్ కలెక్టివ్ నౌన్ ఎగ్జాంపుల్. సిక్స్త్ వన్ వచ్చేసి కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ డెఫినేషన్ వచ్చేసి ఏ కౌంటబుల్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, పీపుల్స్ ఎక్సెట్రా దట్ వీ కెన్ కౌంట్. అంటే ఈ కౌంటబుల్ నౌన్స్ వచ్చేసి అంటే ఇప్పుడు పీపుల్ నేమ్స్, ఆబ్జెక్టివ్ నేమ్స్, థింగ్స్ అంటే ఇంకా థింగ్స్ అన్న ఆబ్జెక్టివ్ అన్న ఒకటే కదా! వీటిని మనం వచ్చేసి కౌంట్ చేస్తాము కౌంటబుల్ నౌన్లో. ఫర్ ఎగ్జాంపుల్ బుక్, పెన్, యాపిల్, బాయ్, సిస్టర్, డాక్టర్, హార్స్. అంటే వీటిని మనము అంటే లెక్క పెడతాం కదా! బుక్స్ ఎన్ని ఉన్నాయి ఎంచండి అంటే 1, 2, 3, 4 ఉన్నాయి అని చెప్తాం కదా! అట్లా మనము ఏమంటారు కౌంట్ చేసే వాటిని మనం కౌంటబుల్ నౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ క్యూట్ డాగ్ అట్ ది పార్క్. అంటే నేను పార్క్ దగ్గర ఒక క్యూట్ డాగ్ని చూసినాను. అంటే ఇక్కడ మనకి కౌంటబుల్ నౌన్ ఏమవుతుంది? డాగ్ అవుతుంది. అంటే ఇప్పుడు డాగ్స్ని అంటే లెక్క పెట్టవచ్చు కదా! 2 డాగ్స్ ఉన్నాయి, 3 డాగ్స్ ఉన్నాయి అని మనం కౌంట్ చేస్తాము. సో, డాగ్ ఈజ్ కౌంటబుల్ నౌన్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ హ్యాస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ బుక్స్. బుక్స్ అనేది కూడా కౌంటబుల్ నౌన్ ఎగ్జాంపుల్. హీ ఓన్ 2 కార్స్. అంటే ఇక్కడ కౌంటబుల్ నౌన్ ఎగ్జాంపుల్ వచ్చేసి కార్స్ అవుతుంది. మనం కార్స్ని కౌంట్ చేయొచ్చు కదా! 1, 2, 3, 4, 5, 6 ఇట్లా. ఇలా మనము ఒక పర్సన్ని కానీ ఒక ఆబ్జెక్టివ్ని కానీ మనం కౌంట్ చేస్తే వాటిని మనం కౌంటబుల్ నౌన్ అని అంటాము. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెనాట్ కౌంట్. అంటే ఇప్పుడు థింగ్స్ యొక్క నేమ్స్ ఉంటాయి కదా! వాటిని మనం కౌంట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మిల్క్, ఆయిల్, షుగర్, గోల్డ్, హానెస్టీ. వీటిని మనం మెజర్ చేస్తాం కానీ కౌంట్ చేయలేము. ఇప్పుడు లిసనింగ్ టు మ్యూజిక్ విల్ మేక్ యూ ఫీల్ రిలాక్స్డ్. ఇక్కడ మనకి అన్కౌంటబుల్ నౌన్ వచ్చేసి మ్యూజిక్. ఇప్పుడు మనము 4 మ్యూజిక్లు, 4 మ్యూజిక్, 5 మ్యూజిక్ అని చెప్పాం కదా! నేను సమ్ మ్యూజిక్ విన్నాను అంతే. అది అన్కౌంటబుల్ నౌన్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మిల్క్ ఉంది. నేను 2 మిల్కులు తాగినాను, 3 మిల్కులు తాగినాను అని చెప్తామా? లేదు కదా! గ్లాస్ మిల్క్ తాగినాను అలా. మనం ఈ మిల్క్ని లీటర్స్లో మెజర్ చేస్తాం కదా! అలా. యాడ్ సమ్ మోర్ షుగర్ టు ఏ కప్ ఆఫ్ టీ. అంటే ఇక్కడ మనకి అన్కౌంటబుల్ నౌన్ ఏమవుతుందంటే షుగర్ అవుతుంది. షుగర్ని కూడా మనము మెజర్ చేస్తాం కానీ కౌంట్ చేయలేము. 2 షుగర్, 3 షుగర్స్ ఇలా మనము కౌంట్ చేయలేం కదా! కౌంట్ అంటే నేమ్స్ని మనం కౌంట్ చేయలేని వాటినన్నిటిని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాము. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్, వాటి డెఫినేషన్స్ తెలుసుకున్నాం కదా! టుమారో క్లాస్లో కేసెస్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. క్లాస్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.